క్రంచ్ టీవీ ప్రేక్షకులకు దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. అయితే ఈరోజు మూడవ రూపంలో అవతారం ఇస్తున్న శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు అమ్మవారే శివుడికి అన్నదానం చేసిన రోజు ఈ రోజుగా భావిస్తారు. అయితే 9 అవతారాల్లో అమ్మవారు చాలా ప్రత్యేకతగా ఉందని గుర్తించవచ్చు. అలాంటి అన్నపూర్ణాదేవి అవతారము ఈరోజు ప్రత్యేకంగా చూడొచ్చు. అయితే దర్శనం భక్తులకు ఏ విధంగా దర్శనమిస్తుంది, ఈరోజు ఏ విధమైన నైవేద్యం పెట్టుకుంటారు, అమ్మవారికి ఏ వస్త్రంతో ఇక్కడ పూజా విధానం ఉంటుంది, ఏ వస్త్రం ఈరోజు అమ్మవారికి సమర్పిస్తారు, ఏ చీరను ఏ కలర్లో అమ్మవారికి సమర్పిస్తారు అనేది పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. అమ్మవారు ఎక్కడైనా సరే కానీ, గుడిలో కానీ ఎక్కడైనా పూజించే ప్రతి మనిషి గుండెల్లో ఉంటారనేది చెప్పుకోవడానికి నిదర్శనం. అయితే అమ్మవారు గుడిలో కాకుండా ఇంకా కొన్ని మండపాలలో కూడా కొలువుదీరుతారున్న దానికి సంకేతం ఇదే. వెనుక చూసుకున్నట్టయితే అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అవతారం ఇస్తున్న రోజు ఈరోజు. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం మన క్రంచ్ టీవీ ప్రేక్షకులకు చాలా ప్రత్యేకం. అయితే అమ్మవారి విశిష్టత ఏంటి, అసలు అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో మనకు కరుణిస్తుంది, ఆ దేవి కృపా కటాక్షం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పూజారి గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. శ్రీ దేవీ నవరాత్రులలో అన్నపూర్ణాదేవిగా ఈరోజు అవతారం ఇస్తూ, అలాంటి అమ్మవారిని ఏ విధంగా కొలుచుకుంటే కొంగు బంగారమై నిలుపుతుంది, అలాగే ఏ విధంగా ధ్యానిస్తే అమ్మవారి కృపా కటాక్షం దొరుకుతుంది అనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ శర్మ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. హరి ఓం గణానాంత్వా గణపతి వామహే కవిం కవీనా ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చి దశాదనం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యం సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవా స్వదేశ భువనత్రయం. అయితే అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా అవతరిస్తున్నారు. అంటే అమ్మవారిని ఎలా కొలుచుకుంటే కృపా కటాక్షం దొరుకుతుంది? ఈ యొక్క అమ్మవారు కొలుచుకోవాలంటే మనం ఈ యొక్క దీక్షలో కంకణాలు కట్టుకొని ప్రతిరోజు పొద్దున్న అమ్మవారి తెల్లవారుజామున పంచామృత అభిషేకం అవుతుంది. అభిషేకంలో పాల్గొని మన శక్తి కొద్ది పంచామృత అభిషేకం చేయించుకొని తర్వాత అష్టోత్తరం పాల్గొని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణోమ, అన్నీ ఆవిడని నమ్ముకుంటే అన్నీ మనకు కావాల్సిన ఆవిడ ఇస్తుంది అనమాట. అయితే ఇంకోటి, కొంతమంది తీసుకున్నట్టయితే నక్షత్రాల పరంగా కూడా అమ్మవారిని కొలుచుకునే టైం ఉంటుంది. అయితే ఈరోజు అమ్మవారి నక్షత్రం ఏంటి, ఎవరు కొలుచుకుంటే బాగుంటుంది? ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం, మనకు తులారాశి. ఈ స్వాతి నక్షత్రం అందరూ కూడా పూజ చేసుకోవచ్చు. మామూలుగా దసరా నవరాత్రులు అయితే మూలా నక్షత్రానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ సరస్వతి అలంకారం మూలా నక్షత్రం. ఆ రోజున పిల్లలందరూ కూడా విద్యాదేవి సరస్వతీదేవి. ఆ విద్య మనకి రావాలంటే ఆవిడని ప్రార్థిస్తే ఆవిడ అనుగ్రహం ఉంటేనే. ఇప్పుడు కాళిదాసు గారు ఆయన ఒక పల్లెటూరులో ఉండే ఒక చిన్న భక్తుడు అనమాట. అతనికి ఏమీ తెలియదు. ఒక రాజుగారు కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకి ఆయన శక్తి సరస్వతి తెలియదు అనమాట. వాళ్ళ భార్య అమ్మవారి గుడికి తీసుకెళ్ళి నాకు సరస్వతి కావాలి, శక్తి కావాలని అంటే ఆ యొక్క శ్రీ కాళిదాసు గారు అమ్మవారి ముందు నిలబడి అమ్మవారిని మొక్కి తలకాయ కొట్టుకొని నాకు చదువులు ఇవ్వు అమ్మ, నాకు చదువులు అంటే అమ్మవారు వారికి బీజాక్షరాలు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఆ బీజాక్షరాలు ఇవ్వడం వల్ల ఆయన అప్పటి నుంచి పెద్ద కాళిదాసు అయ్యి పెద్ద భక్తికి సంబంధించిన రచనలు అంటే మాణిక్య వీణాముపలాలయంతి మదాలసం మంజురాద్భిలాసం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగే మాతంగ కన్యా మనసాస్పరామి చతుర్భుజే చంద్ర కళావతంసే కృతోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పభానస్తే నమస్తే జగదేకమాత మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీతరస్కే జయ లీలాసుఖప్రియే ఓంకార పంజరశుకి ఉపనిషత్ ఉద్యానకేలి కలకంటి ఆగమ విభిన మయూరి ఆగమ అభినవరి అంతర్విభావయే గౌరీ. ఆ యొక్క సరస్వతీదేవి కాళిదాసుకి అనుగ్రహించగా ఆయన ఆ సమయంలో ఏమీ రానివాడు ఆ బీజాక్షర మహిమ వల్ల పెద్ద గ్రంథాలు రాసి మనకందరికీ రేపు చదువుకోవడానికి ఆయన ఇచ్చారనమాట. అయితే ఇంకొకటి, అన్నపూర్ణాదేవికి ప్రీతికరమైన వంట ఏది? ఈరోజు అమ్మవారి అలంకరణలో ఏ చీర కట్టుకోవచ్చు,
అలాగే ఆ, ఆ, అమ్మవారి నైవేద్యం ఏమిటనేది ఒకసారి క్లుప్తంగా చెప్తారా? ఈరోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం. అమ్మవారు ఎరుపు రంగు చీర కట్టుకుంటారు. ఎరుపు శుభ సూచిక అన్నమాట. అన్ని రంగులు ఆవిడవే. రక్తవర్ణ, రక్తగంధ, రక్తపుష్ప, రక్త మాల్యాంబరధర అన్నారు. అన్ని రంగులు ఆవిడే. ఈరోజు అమ్మవారి ప్రసాదం అల్లం వడ. ఆ యొక్క మినపప్పుతో తయారు చేసిన వడ అల్లం వంచే మనకున్న పైత్యాలన్నీ పోతాయి, ఏమైనా ఆరోగ్య దోషాలన్నీ పోతాయని చెప్పేసి ఈ యొక్క అల్లం వడ శ్రేష్టం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. ఇంకా లాస్ట్ శ్లోకం ఏమైనా చెప్తారా మా ప్రేక్షకులకు? ఓం జాతవేదసే సునువామ సోమ మనాతి హేతోనిదః తివేదః సన పరుష దుర్గాని విస్పానావేవ సింధుం దురితా చగ్నిః తామగ్నివన్నాం తపసా జ్వలంతి వైరోచనీ కర్మఫలేషు జిష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రవృత్తే సుతరసతరహే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాని విస్పాన్ పూశ్చ బహుళాన్ ఉర్వీ భవాతోకాయ తన్యాయ సంయోః విస్పానోః దుర్గః జాతవేద సింధుం ననావ దురితాపరిషేః అగ్నియత్మనసా గుణాస్పా భోజ్యవితా తనూనాం పృతునాజితికం సహమానమగ్నం అగ్నికం అవామహే పరమస్తదస్తాదో సన పరుష దుర్గాన్ విస్పానావేవ సింధుం దురితా జిగ్నిః ప్రత్నోషి కమిడ్యా అధ్వరేషు నవ్యస్య సత్సిః స్వాంచాగ్నిధనం పిప్రస్ప అస్మమభ్యంచ సౌ భగవాయజస్ప గోభిజిష్య నిషీక్తం తవేంద్ర విష్ణురనుసంచరేమ నాకర్ష విష్ణు సంవసానో వైష్ణవీ లోకహేమాదయంతాం కాత్యాయనాత్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గీ ప్రచోదయాదు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషः గోబ్రాహ్మణిభ్యः నిత్యం లోకా సమస్తా సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళవంతు సత్యా ఏతా ఆశీషిష్యంతు ఆచంద్రార్కం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి బలాత్రిపుసుందరి చండీ పరబట్టారక పోచమ్మ దుర్గా అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. గత 27 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఆరాధనలో అమ్మవారి ప్రతిరూపాన్ని కొల్చుకుంటూ చాలా మహిమాన్వితమైన ప్రదేశంలో పెట్టుకుంటూ అసలు వచ్చిన భక్తులకు వారి యొక్క స్పందనతో, వారి యొక్క రిసీవింగ్తో, వారి యొక్క అనుభూతితో, ప్రేమాభిమానాలతో ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి ఆశీర్వదింపజేసి దర్శనానికి చూపించుకొని ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అయితే అందులో భాగంగా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాజ్ కుమార్ ఆర్గనైజేషన్ వారు. అంటే ఇక్కడ మొత్తము ఆయననే ఆర్గనైజేషన్ చేస్తారనమాట. ఆయన ఎవరో కాదు, రాజ్ కుమార్ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీ ఛానల్ క్రంచ్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. ఇలా మీరు వస్తే మాకు ఒక ప్రోత్సాహం లాగా ఇది. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు? 1996 నుంచి చేయడం జరుగుతుంది. అప్పుడు పీజేఆర్ గారు పెద్దమ్మ గుడిలో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయించినప్పుడు ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి అంటే మా యూసఫ్ కూడా పెద్ద మనుషులందరూ కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ 96లో పెట్టడం జరిగింది. అక్కడ నుండి అంచెలంచెలుగా బస్తీవాసులు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఇంత భారీ ఎత్తున ఇక్కడ నిత్యాన్నదానాలు కూడా ఒక దాదాపు 10 ఏళ్ల నుంచి నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి బస్తీలో ప్రముఖులు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా రోజుకొకరు చేయిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు యూత్ సభ్యులు, అంటే ఇది యూత్ పేరేంటి, ఎంతమంది సభ్యులు ఉండొచ్చు? ఇది ప్రేమండలి యూత్ అసోసియేషన్ అని చెప్పి మా పూర్వీకులు పెద్దలు అంటే కీర్తిశేషులు నర్సింగ్ యాదవ్ గారు, సత్యనారాయణ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు అయితే ఇప్పుడు ఉన్నారు. మా పెద్దలు బుచ్చిరెడ్డి గారు, ఇంకోటి స్వర్గస్థులు ఈదయ్య గారు, జీతయ్య గారు, మారుతిరావు గారు, ఇట్లా పెద్ద మనుషులందరూ మమ్మల్ని ముందు నించోబెట్టి గత 27 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. అందులో కొంతమంది పెద్దవాళ్ళు కాబట్టి మరణించారు. ఇప్పుడు ప్రేమండలి యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టిన పేరు నుంచే మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం. మా సభ్యులు ఒక 20 మంది వరకు ఉంటాం మేము. మనతో పాటు ఉన్నారు బుచ్చిరెడ్డి గారు, చాలా సీనియర్ వ్యక్తి. అలాగే ఇక్కడ నవరాత్రులలో కూడా అన్ని యూత్ విషయంలో అన్ని విధాలుగా తీసుకున్నట్టయితే చాలా పెద్ద మనిషి, పైగా అనుభవజ్ఞులు కూడా. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు కదా? అసలు అమ్మవారు మాత్రం ఇది 45 ఇయర్స్. చిన్నగా అమ్మవారు వెళ్తుండే. తదుపరి దీనికి పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉండ్రి. పెద్ద వాళ్ళు పటేళ్ళు, పటువార్లు, గౌడ్స్ అందరు కూడా ఉండ్రి. తదుపరి వాళ్ళ పిల్లలం మేము. ఈ ఉత్సవాన్ని చేస్తూ ఆర్య సమాజంలో అక్కడ అమ్మవారు, వినాయకుడు పండుగ జరుగుతూ వస్తుంది. తదుపరి దాని వెంబడి ముఖ్య నాయకులు కొంతమంది ఉండ్రి. అందులో కొందరు లేరు ఇప్పుడు. ఆ ముఖ్య నాయకుల వెంబడిలో ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు నేను బుచ్చారెడ్డి గారిని, ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా
చిన్న శ్రీశైలం యాదవ్ గారు, అట్లనే మన పాషం యాదగిరి యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పెద్దలు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలలో ఇప్పుడు బి ఈదయ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో కీర్తి చేసులు, వారి కుమారుడు రాజ్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, ఇంకా ప్రేమ్ మండల్ యూత్ అసోసియేషన్ పిల్లలు చాలామంది, పి సత్యనారాయణ యాదవ్ గారి కుమారుడు అమ్మ శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా నర్సింగ్ యాదవ్ కూడా, సీతాల నర్సింగ్ యాదవ్ గారు కూడా చనిపోయారు. బట్ వాళ్ళందరూ కూడా దీనికి చాలా త్యాగం చేశారు. కాబట్టి ఇది ఏంటంటే ఈ ఉత్సవం రోజు సంవత్సరం కూడా చాలా ఇంక్రీజ్గా, అంటే ఎంతో వైభవంగా ఆనందంగా జరుగుతూ వస్తుంది. పోచమ్మ తల్లి యొక్క దాని యొక్క ఉన్నటువంటి అది పవర్ అంటాం కదా, అంటే ఆ శక్తి శంకరాచార్యులు గారు ఉపదేశం చేసినటువంటి శక్తి, అక్కడ చేసుకున్నటువంటి అమ్మవారి యొక్క పూజలు, ఆ పూజల ఆధారంగా ఇక్కడ అమ్మవారు వెలిసి కూర్చుంటూ ఉత్సవంగా జరుగుతుంది. కానీ మిగతా కూడా జరిగేటువంటి కార్యక్రమానికి అమ్మవారికి ఆశీర్వాదం ఉండాలని మా పెద్దల నుంచి కోరుకుంటున్నాం. చూశారు కదా, ఈరోజు అన్నపూర్ణాదేవిగా అవతారం ఇచ్చిన వారందరికీ ఆ అమ్మవారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని వీళ్ళందరికీ సహకరించిన వీరందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.